నైని బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలాతోకాలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. మొన్ననే హరీష్ రావును 7.5 గంటల పాటు విచారించిన సిట్ ఏం సాధించిందో దేవుడికే తెలియాలి. బొగ్గు కుంభకోణంపై నిన్న కేటీఆర్ కూడా నిప్పులు కురిపించడంతో మళ్లీ రేవంత్ సర్కారు డ్రామా షురూ చేసింది. ఇవాళ నైని బొగ్గు టెండర్ల రద్దు కావడంతో రేవంత్లో ఫ్రస్ట్రేషన్ అమాంతం పెరిగిపోయింది. బామర్ది అవినీతి బండారం బట్టబయలు కావడంతో రేవంత్ ఆగమాగమైపోతున్నాడు. తన ముద్దుల బామర్ది సృజన్ రెడ్డి కాంట్రాక్టు రద్దు అయినందుకే రేవంత్ కక్షపూరిత కుట్రలు రచించాడు. పక్కా అక్కసుతోనే బీఆర్ఎస్ నేతలపైకి సిట్టును ఉసిగొల్పుతున్నాడు. ఆగమేఘాల మీద సిట్టుతో నోటీసులు తయారు చేయించి పంపాడు రేవంత్. అందులో అనుమానమే లేదు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో జనం కాంగ్రెస్ పార్టీని ఈడ్చికొట్టడంతో రేవంత్ కుతంత్రాలని చేస్తున్నాడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే మళ్లీ వేధింపు కుట్రలు మొదలుపెట్టాడు. కేటీఆర్ హరీష్ రావును కట్టడి చేయడానికే అడ్డమైన డైవర్షన్ డ్రామాలని చేస్తున్నాడు రేవంత్. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు ఉన్నారు. సురేందర్ గారు చెప్పండి, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడానికే ఈ సిట్ విచారణల్ని చేస్తున్నాడు అనుకోవచ్చా? ఇది ముమ్మాటికి కక్ష సాధింపు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడప్పుడు నిలదీస్తా ఉన్నారు. వాళ్ళు స్కామ్లను బయట పెడతా ఉన్నారు. ఇవన్నీ బయట పెడుతుంటే ప్రజలను పక్కదో పట్టించడానికే ఈ సిట్ అని చెప్పి ఈ కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. మేము ప్రజాపాలన పేరుతో వీళ్ళకి అవకాశాలు ఇస్తే వీళ్ళు చేస్తున్నది ఏమి అనేది కూడా వీళ్ళ ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. ప్రజలే ప్రజా కోర్టులను వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తారు. ఈ ఎన్నికలు కావచ్చు, వచ్చే భవిష్యత్ ఎన్నికలలో. చెప్పండి సురేంద్ర గారు. ప్రజలే ఇవన్నీ చూస్తా ఉన్నారు. ప్రజలను తక్కువ అంచనా వేసుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మరి ఈ సిట్ అనేది మొత్తం కూడా దుర్వినియోగపరుస్తూ మొత్తం ఆ వ్యవస్థను నీరు గార్చి ఈ కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళు భయపడే వాళ్ళు నాయకులు కాదు. వీళ్ళు తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకులు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దిన నాయకుల్లో వీళ్ళంతా ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకులు. వీళ్ళు ఎటువంటి భయపడరు. ఇట్లాంటి లొట్టపీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా టీఆర్ఎస్ క్యాడర్ ఎవరు కూడా భయపడరు. రోజు ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎక్కడో అక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయినా ఇక్కడ కూడా టీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ చెక్క చెదురుతలేదు. ఇవి ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు వీళ్ళు చేసే పద్ధతులన్నీ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర గారు. ఇక మొన్ననే సిట్ విచారణను ఒక ఆట ఆడుకొని వచ్చారు సిద్దిపేట సింహం హరీష్ రావు. రేపు ఫైర్ బ్రాండ్ కేటీఆర్ వెళ్లిన తర్వాత కూడా సిట్ బృందానికి దబిడి దిబిడేనన్నది జనం మాట. ఎందుకంటే పసలేని పనికిమాలిన కేసును పట్టుకుని రేవంత్ కక్ష రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి. ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ ఈ కేసును కొట్టేసినా రేవంత్ సిట్తో డ్రామాలు చేస్తున్నాడంటే ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ అని తెలియట్లేదా? బొగ్గు స్కామ్ బాగోతం నుంచి జనం దృష్టిని డైవర్ట్ చేయడానికే ఈ కుట్రలన్నీ చేస్తున్నాడు రేవంత్. మొన్న హరీష్ రావు విచారణకు వెళ్ళినప్పుడు సిట్ అధికారులు అడిగిందే అడిగి, తిప్పి అడిగి, మళ్ళీ అడిగి, ఏమి నుంచి ఫోన్లు వస్తున్న కొద్దీ బయటకు వెళ్లి ముచ్చట్లు పెట్టుకుని వచ్చారని హరీష్ రావు మీడియా ముఖంగా వెల్లడించారు. అంటే ఇదంతా పైనుంచి ఎవరు ఆడిస్తున్న డ్రామానో తెలియట్లేదా?